నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. ఈ స్టోరీతో పాటు మరో స్టోరీ ఇస్తున్నాను. ఆ స్టోరీ శుభలేఖ. అది కూడా చూసేసి లైక్ చేసి మంచి కామెంట్ పెట్టండి, హైప్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? రొమాంటిక్ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అతడే ఆమె సఖుడు. భాగం 4. ఆమె ఎక్కి కూర్చోగానే కార్ డోర్ తీసి ఇందాక వెనక్కి జరుపుకున్న తన డ్రైవింగ్ సీట్ని సెట్ చేసుకొని దాంట్లో కూర్చొని వ్యూ మిర్రర్లో ఆమెను చూసింది మాయ. అంతా ఓకే కదా? అతనికి నీ మీద అనుమానం రాలేదు కదా? నేను చెప్పినట్టు జాగ్రత్తగా చేశావు కదా? ఆమెను అడిగింది మాయ. అంతా ఓకే మేడం, మీరు చెప్పినట్టు చేశాను. అతనికి నా మీద అసలు అనుమానం రాలేదు. అయినా తాగిన మత్తులో ఉన్నాడు కదా, ఎవరు ఏంటి అని చూసుకునే అంత స్పృహ లేదు అతనికి. ఆడదైతే చాలు, అది ఎవరైతే ఏంటి అనే మనస్తత్వంతో ఉన్నాడు. అయినా వాడు బండ వెధవలా ఉన్నాడు. నన్ను పూర్తిగా నలిపేశాడు. వెళ్ళి పడుకున్నాను అంటే ఈ రోజంతా నేను మంచం దిగేలా లేను అని ఫణీంద్రను కసిగా తిట్టింది ఆమె. మాయ బాధతో ఒక నిట్టూర్పు విడిచి, ఇదిగో ఇదుంచు అని ఒక నోట్ల కట్టను తీసి ఆమె చేతికి ఇచ్చింది. వద్దు మేడం, ఆల్రెడీ పేమెంట్ చేశారు కదా, మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు? అనుమానంతో అడిగింది. పర్వాలేదు ఉంచుకో, కానీ ఈ విషయం మీ వాళ్లకు చెప్పకు, నీవు నీ సొంతానికి వాడుకో అని చెప్పి ఆమె వద్దన్న బలవంతంగా ఆమె చేతిలో డబ్బు పెట్టి కారును ముందుకు తోలింది. కూర్చునే ఓపిక లేని ఆమె వెనక సీట్లో పడుకుంది. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత కారును ఆపి వాళ్లకు ఆ బూర్ఖా మనిషిని అప్పగించింది. ఆ బూర్ఖా మనిషి ఎవరో కాదు, ఒక కాల్ గర్ల్. మాయ పృథ ప్లేస్లో ఈ కాల్ గర్ల్ని అరేంజ్ చేసి ఫణీంద్ర దగ్గరికి పంపి జోగేంద్ర ఆమెకు అప్పచెప్పిన పనిని పూర్తి చేసింది. ఆమె ఎంత రిస్క్ చేసిందో ఆమెకు మాత్రమే తెలుసు. ఈ విషయం ఎప్పుడైనా ఎలా అయినా జోగేంద్రకి తెలిస్తే ఆ క్షణమే మాయను చంపి పాతేస్తాడు. అది మామూలుగా కూడా కాదు, చిత్రహింసలు పెట్టి మరీ చంపుతాడు. ఈ విషయం కొన్నాళ్ళుగా అతని దగ్గర పనిచేస్తున్న మాయకి బాగా తెలుసు. అయినా పృథ కోసం ఆమె ఈ రిస్క్ చేసింది. ఆ కాల్ గర్ల్ని సేఫ్గా ఆమె తాలూకు వాళ్ళకు అప్పగించిన తర్వాత రాబర్ట్కి కాల్ చేసింది. అతను వెంటనే లిఫ్ట్ చేసి, ఎక్కడున్నావు, పని పూర్తయిందా ఆత్రంగా అడిగాడు. అయింది, ఇప్పుడే ఆమెను డ్రాప్ చేశాను, నా ఫ్లాట్కి వెళ్తున్నాను. నీకు నేను అప్పగించిన పని ఎంతవరకు వచ్చింది? రాబర్ట్ని అడిగింది మాయ. నువ్వు చెప్పాక పూర్తి చేయకుండా ఉంటానా అని చిన్నగా నవ్విన రాబర్ట్, నీ ఫ్లాట్కి ఎందుకు, నా ఫ్లాట్కి రావచ్చు కదా హస్కీగా అన్నాడు. బాగా అలసిపోయాను, నిద్రపోవాలి. నీ దగ్గరికి వస్తే నువ్వు నన్ను నిద్రపోనివ్వవని నాకు తెలుసు. అందుకే నేను రాను, నా ఫ్లాట్కి వెళ్తున్నాను. ఇంకా కాల్ చేసి నన్ను డిస్టర్బ్ చెయ్యకు. ఇప్పుడు పడుకుంటే ఎప్పటికి నిద్రలేస్తానో తెలియదు ఆవలింతతో అంది మాయ. నువ్వు అడిగిన వెంటనే ఎందుకు ఏంటి అని అడగకుండా నువ్వు చెప్పిన పని చేశాను కదా, మరి నాకు పార్టీ ఏమీ లేదా అలుకగా అడిగాడు రాబర్ట్. ఇస్తానులే, ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తాను అని చిన్నగా నవ్వింది మాయ. ఎప్పటికో కాదు, ఈరోజే కావాలి. ఇంకా నిన్ను కలవాలని ఉంది. అందుకని ఇద్దరం కలిసి లంచ్ బయట చేద్దాం. నేను లంచ్ టైంకి వస్తాను, అంతవరకు నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి ఆమె సమాధానం కోసం ఆగకుండా కాల్ కట్ చేశాడు. మొండివాడు కానీ మంచివాడు రాబర్ట్ గురించి అనుకొని ముసిముసిగా నవ్వుకుంది మాయ. ఇటు లైలా వెళ్ళినా ఆమె తలంపు రిషిని ఇంకా వీడలేదు. అందుకే ఇదిగో ఇలా కలలో తేలుతున్నాడు రిషి. ఆమె తను నిండా ముద్దులు పెడుతూ తమకంతో అల్లుకుపోయాడు. అతని చర్యలకు ఆమె పరవశించిపోతూ అతని చెవిలో గుసగుసగా ఐ లవ్ యూ రిషి అంది. అతడు ఒక్క క్షణం విస్మయానికి గురై నువ్వు చెప్పింది నిజమేనా అన్నాడు. అని అతని పెదాలు అందుకొని గాఢంగా ముద్దు పెట్టుకుంది. కాసేపటికి ఊపిరి ఆడక వదిలింది. అయినా ఆమెకి ఇంకా తనివి తీరలేదు. మరోసారి అతని పెదాలు అందుకొని మరోసారి తన ప్రేమని అతనికి తెలియజేస్తూ అతని కింది పెదవిని కొరికింది. అతను ఆమె అనాచ్ఛాదిత వీపు మీద చెయ్యి వేసి తన ఎదకు బలంగా హత్తుకున్నాడు. ఇద్దరి తనువుల మధ్య గాలికి కూడా స్థానం లేదు. అయినా అతనికి ఆమెను ఇంకా ఇంకా తనలో పొదుముకోవాలన్న ఆరాటం. ఒక్క పూటకే నాకు బాగా అలవాటైపోయావు, నాతో ఇక్కడే ఇలాగే ఉండిపోకూడదు ఆమె చెవి దిమ్మెను తన పెదాలతో రాస్తూ అన్నాడు రిషి. అబ్బాయి గారి ఆశకి హద్దు లేకుండా పోయింది అని విసుక్కున నవ్వింది ఆమె. నా బాధ నీకేం తెలుసు అలుకగా అన్నాడు. చెంత ఉన్నప్పుడే అనుభవించాలి, మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకోకూడదు, అది అనర్థాలకు దారితీస్తుంది అన్న లైలాను అలాగా అంటూ అతడు పూర్తిగా ఆమెను ఆక్రమించుకున్నాడు కలలో. ఆమె తన పక్కనే ఉన్నది అన్న భావంతో ఉన్న అతడు తన కౌగిలించుకున్నది
లైలాని కాదని, ఇంతకుముందు ఆమె వాడిన తలగడ అని తెలుసుకోలేకపోయాడు. ఆ తలగడకు ఆమె మేని పరిమళం అంటుకోవడంతో అతడు ఆమె సన్నిధిని అనుభూతి చెందుతున్నాడు. నిద్రలో ఉన్న రిషి ఇంకా ఆమె తన పక్కనే ఉంది అన్న భ్రాంతితో సరసాలు దిండుతో ఆడుతూ ఆమె ప్రేమమైకంలో ఉన్నాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే ఆమె ఎప్పుడో అతన్ని వదిలి తన ఇల్లు చేరిందని, గది అంతా చీకటిగా ఉండడంతో తెల్లవారిన విషయం అతనికి తెలియనే లేదు. రాత్రంతా ఆమె ప్రేమ సంగమంతో అలసిన అతడు మిట్ట మధ్యాహ్నం వరకు నిద్రపోతూనే ఉన్నాడు. మధ్య మధ్యలో కలల కలవరింతలతో గడిపాడు. తెల్లవారుజామున ఎవరికీ తెలియకుండా తన గదికి వచ్చిన పృథ తలస్నానం చేసి తడి జుట్టుని ఆరబెట్టుకునే ఓపిక లేక మంచం మీద పడి నిద్రలోకి జారుకుంది. అలా ఎంతసేపు పడుకుందో ఆమెకు తెలియదు. గది తలుపు ఎవరో తట్టిన శబ్దమైంది. ఉలికిపాటుగా కళ్ళు తెరిచింది. లేచి తలుపు తీయాలి అనుకుంది. కానీ ఆమె శరీరం ఆమెకు సహకరించలేదు. దాంతో ఆమె లేచి వెళ్ళలేక అలాగే నిస్సత్వతో మంచం మీద పడుకొని ఉంది. కాసేపటికి తలుపు తట్టిన శబ్దం ఆగింది. పృథ మళ్ళీ నిద్రలోకి జారుకుంది. అలా ఎంతసేపు పడుకుందో ఆమెకు తెలీదు. మెలకువ వచ్చాక టైం ఎంతైందో తెలియదు. కళ్ళు నలుపుకొని ఒళ్ళు విరుచుకొని బద్ధకాన్ని వదిలించుకుంది. ఇంతలో మళ్ళీ తలుపు తడుతున్న చప్పుడు వినిపించింది. మెల్లిగా వచ్చి తలుపు తీసింది. పృథ ఎదురుగా ఆమె అత్త భువనేశ్వరి కనిపించింది. ఆశ్చర్యంతో అత్తయ్య మీరా, ఇలా వచ్చారేంటి అంది. నిండుగా చీర కప్పుకొని ముడివేయకుండా వదిలేసిన జుట్టు పృథ చెవులు బుగ్గలని కవర్ చేస్తూ ఉంది. అలా ఉన్న ఆమెని నఖశిఖ పర్యాంతం తేరపార చూసి లోపలికి వచ్చింది భువనేశ్వరి. ఏమైంది పృథ, ఎప్పుడు లేనిది ఇంతసేపు పడుకున్నావు, ఆరోగ్యం బాగోలేదా అంటూ గదినంతా పరిశీలించింది. ఆమెకు అనుమానించదగ్గట్టు ఏమీ కనిపించలేదు. తన తల్లి పృథ గదిలోకి రావడం చూసిన నాగేంద్ర తలుపు వారగా బయట నిలబడ్డాడు. అవునత్తయ్య, అదేమిటో రాత్రి సడన్గా జ్వరం అంటుకుంది. దాంతో తెల్లవార్లు నిద్రపట్టలేదు. ఒకటే ఒళ్ళు నొప్పులు. ఆయన లేనందుకు మంగమ్మ ఉన్నా కాసిన్ని వేడిగా పాలు తెచ్చి ఇచ్చి టాబ్లెట్ వేసుకోమనేది. సమయానికి ఇద్దరూ లేరు కదా. నాకేమో లేచే ఓపిక లేదు. అలాగే పడుకుండిపోయాను. ఇక తెల్లవారుజామున తప్పదు అనుకొని టాబ్లెట్ వేసుకొని వేడిగా పాలు తాగేసి పడుకున్నాను. దాంతో కాస్త రిలీఫ్గా అనిపించి నిద్ర పట్టింది. ఇందాకే మెలకువ వస్తే లేచాను. ఇంతలో మీరు వచ్చారు. సారీ అత్తయ్య, నన్ను క్షమించండి వినయంతో అంది. ఆమె పెదాలు కందిపోయి ఉండడం చూసి నీ వాలకం చూస్తుంటే నిజమే అనిపిస్తోంది వెటకారంతో అన్న భువనేశ్వరి. ఇలా ఏమీ తినకుండా పడుకొని ఉంటే మరింత నీరసం వస్తుంది. పనమ్మాయితో భోజనం ఇక్కడికే పంపిస్తాను. తినేసి రెస్ట్ తీసుకో పృథ చెప్పింది. నమ్మక అనుమానంతో ఆమెను గుచ్చిగుచ్చి చూసింది భువనేశ్వరి. గుమ్మం బయట ఉన్న నాగేంద్రని ఓరకంట చూసి అలాగే అత్తమ్మ అని బుద్ధిగా తల ఊపింది పృథ. అబ్బా, ఇంత బాగా అబద్ధాలు చెప్తోంది నంగనాచి తుంగబుర్ర. అరే, రాత్రి నేను కనుక ఈమె గదికి వచ్చి చూసి ఉండకపోయి ఉంటే నిజమని నమ్మేవాడిని. రాత్రంతా ఎవరితోనో కులికి వచ్చి ఇప్పుడు చూడు ఏమీ ఎరగనట్టు ఎలా మాట్లాడుతోంది. ఉండు, మా అన్నయ్య వచ్చేలోపు ఏదో ఒక సాక్ష్యం సంపాదిస్తాను, దీని గుట్టు రట్టు చేస్తాను మనసులో కసిగా అనుకొని పళ్ళు పటపట నూరుకున్నాడు నాగేంద్ర. అసలు తన తల్లి మనసులో అనుమానపు బీజం నాటి ఇలా ఆమె గదికి వచ్చి మాట్లాడాలి చేసింది నాగేంద్ర అన్న విషయం పృథకి అర్థమైంది. భువనేశ్వరి గదిలో నుండి బయటకు రావడం చూసి నాగేంద్ర అక్కడి నుండి తప్పుకున్నాడు. పృథ తన ఇంట్లో నిద్రలేచిన సమయంలోనే రిషి తన ఫామ్ హౌస్లో మేల్కొన్నాడు. కడుపు నకనకలాడుతూ అతనికి ఆకలి గుర్తు చేసింది. చిన్నగా లేచి ఒళ్ళు విరుచుకున్నాడు. ఇప్పుడే చీకట్లు ముసురుకున్నట్టుగా గదంతా చీకటితో నిండిపోయి ఉండడం చూసి అతని పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది. ఈ లైలా ఎవరో కానీ మామూలు మనిషి కాదు. అరే, చంద్రుడు వెలుతురే కాదు, రవికిరణం కూడా గదిలోకి దూరకుండా బాగానే వేసింది పరదాలు అనుకుంటూ కిటికీ పరదాలు తొలగించాడు. ఒక్కసారిగా వెలుతురు అతని ముఖం మీద పడింది. ఆ వెలుగును చూడలేక కళ్ళు మూసి తెరిచాడు రిషి. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్కి వచ్చాడు. మిర్రర్లో చూస్తూ బ్రష్ చేసుకున్నాడు. అతడు షార్ట్ మాత్రమే వేసుకొని ఉండడంతో నగ్నంగా ఉన్న అతని పైభాగం మిర్రర్లో కనిపించింది. అతని ఛాతీ మీద ఆమె గోరు గుర్తులు రాత్రి జరిగిన వాళ్ళ సంగమానికి ఆనవాళ్లుగా కనిపించాయి. అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. విచ్చుకున్న అతని కింది పెదవి ఎర్రగా కందిపోయి కనిపించింది. ఆమె రెండు పెదాల మధ్య నలిగినప్పుడు కలిగిన తీయని బాధ ఇప్పుడు మరోసారి అతనికి గుర్తుకు వచ్చి మనసు పులకరించింది.
అతను ఆ అనుభూతిని తలుచుకొని ఆస్వాదించాడు. ఇంకా ఇలాంటి తీపి గుర్తులు ఎన్ని ఉన్నాయో కదా అనుకొని తన దేహాన్ని ఆ మిర్రర్లో చూశాడు. ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా తొలి కలయిక మధురమైన అనుభూతిని మిగులుస్తుంది. ఇప్పుడు రిషికి అలాగే ఉంది. ఆమె అతనికి తాకిన ప్రతి చోట ఏదో ఒక గుర్తు ఆమె ఆనవాళ్లుగా అతని ఒంటి మీద గర్వంగా తిష్టవేసింది. సిగ్గు అతని మనసును చేరి గిలిగింతలు పెట్టగా అతని నీలి కళ్ళు చిన్నవయ్యాయి. దరహాసంతో అతని పెదవులు పెద్దగా సాగాయి. అతని తనువుతో పాటు అతని మనసు తన్మయత్వంలో ఓలలాడింది. కుడి చేతిని తన ఎద మీద పెట్టి అక్కడ చిన్నగా రాసుకున్నాడు. లైలా, నువ్వెక్కడున్నావు? నాకు చెప్పకుండానే వెళ్ళావు. ఆమె పక్కన లేదని తెలిసినా అలుకగా అన్నాడు. ఓ, నువ్వు నా మనసుకు చేరువయ్యాక ఇక వదులుతానా? నువ్వే కలుగులో దాక్కున్నా, ఏ వనంలో విహరిస్తున్నా, ఏ పట్టణవాసివైనా కనిపెడతాను. నిన్ను నా చెంతకు చేర్చుకుంటాను. తనలో తాను అనుకొని దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలాడు. స్నానం చేసి బయటికి వచ్చాడు. పని వాళ్ళందరికీ సెలవు ఇచ్చి పంపడంతో ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. చివరికి గేటు దగ్గర వాచ్మెన్ కూడా. వాళ్ళందరూ ఈ సాయంత్రానికి కానీ రారు. వంట చేసుకునే ఓపిక లేక ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. వాళ్ళిద్దరూ రాత్రి జరిపిన ప్రేమ సమరానికి ఆనవాళ్లుగా ఇప్పుడు అతని పడక గది చిందరవందరగా ఉంది. పనివాళ్ళు ఆ గదిని అలా చూడడం ఇష్టం లేక తనే స్వయంగా గదిని శుభ్రం చేసి బట్టలను వాషింగ్ మిషన్లో వేశాడు. ఈలోపు ఫుడ్ వచ్చింది. బాగా ఆకలి మీద ఉండడంతో గబగబా తినేసి టీవీ పెట్టి ఛానళ్లు తిప్పుతూ ఉండగా ఒక మ్యూజిక్ ఛానల్లో మగువ అందాలను వర్ణిస్తూ ఏదో పాట వస్తోంది. ఛానల్ మార్చడం ఆపి ఆ పాటను చూస్తూ ఉన్న లైలా ఈ వర్ణనలాగే అందంగా ఉండి ఉంటుంది. తన చేతులతో తడిమిన ఆమె సున్నిత దేహం గుర్తుకురాగా అనుకున్నాడు. మళ్ళీ అతని ఆలోచనలలో లైలా చేరింది. నాగేంద్రకి ఏదో ఫోన్ కాల్ వస్తే మాట్లాడుకుంటూ ఇంటి వెనక వైపు వెళ్ళాడు. అక్కడ అటు ఇటు తిరుగుతూ ఆ కాల్ మాట్లాడాడు. తిరిగి ఇంట్లోకి వస్తుంటే అతని చూపు అక్కడ ఉన్న గేటు మీద పడింది. వదిన ఇక్కడి నుండే అయితే బయటికి వెళ్ళలేదు కదా? అనుమానపడ్డాడు నాగేంద్ర. దగ్గరికి వెళ్ళి చూశాడు. గేటుకి తాళం వేసినట్టుగానే ఉంది. ఖచ్చితంగా డూప్లికేట్ తాళంతో దీన్ని తీసి బయటకు వెళ్ళి ఉంటుంది. లేదంటే ఇంత ఎత్తులో ఉన్న ఈ గేటు ఎక్కి దూకడం ఆమె వల్ల కాదు. నేను అప్పుడప్పుడు ఇంట్లో ఎవరికీ తెలియకుండా చాటుగా వెళ్ళి రావడం కోసమని ఇక్కడ సీసీ కెమెరా ఉన్నా పనిచేయకుండా చేశాను. ఇలా చేసి ఉండకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా ఆ కెమెరాలో ఈమె బండారం బయటపడేది. కానీ ఇప్పుడు అనుకోని ఏం లాభం అని మనసులో వాపోయాడు నాగేంద్ర. తెల్లవారుజామున తన ఫ్లాట్కి వచ్చి పడుకున్న మాయాకి తలుపు తట్టిన శబ్దమైంది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.